హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీ అందరికీ నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఏంటంటే రొయ్యలు గుడ్లతో కలిపి కర్రీ అండి. అంటే గుడ్లు డైరెక్ట్గా వండకుండా దాన్ని ఆవిరికి పెట్టి ఉడకబెట్టి దాన్ని ముక్కలు కింద కట్ చేసి కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది నాను, పుల్కా, చపాతీ, రోటీస్కి చాలా బాగుంటుందండి. ఇది వైట్ రైస్లో కూడా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలన్నది, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను రండి. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. గుడ్లు ఒక 8 తీసుకున్నాను, పచ్చిరొయ్యలు ఒక అర కేజీ తీసుకున్నానండి, ధనియాల పౌడర్ 2 స్పూన్లు, కళ్ళుప్పు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి 4 కట్ చేసినవి చిన్న ముక్కలుగా, గరం మసాలా పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, నూనె 100 గ్రాముల దాకా పడుతుందండి, ఉల్లిపాయలు ఒక 6 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా గుడ్లు తీసుకొని మొత్తం గుడ్లన్నీ బీట్ చేసుకోవాలండి. 1 by 1 అన్ని గుడ్లు చెరగొట్టేసుకుందాం. ఇవన్నీ మొత్తం బాగా కొంచెం ఉప్పు కారం వేసి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందామండి, కొంచెం సాల్ట్, వీటికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది ఒక కుక్కర్ గిన్నె ఉంది కదండి, ఈ బౌల్ తీసుకున్నాను. నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేద్దాం. ఆయిల్ దీన్ని అంతా అంటుకోకుండా స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్నది ఉంది కదండి, ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామో చూపిస్తాను రండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాగా మూగుడు పెట్టుకున్నానండి. ఇందులో ఇది అందరి దగ్గర ఉంటుంది. ఇది పెట్టుకొని ఇందులో ఒక వాటర్ పోసుకుందాం. ఒక గ్లాసున్నర నీళ్ళు పోస్తున్నానండి. నీళ్ళు పోసి ఆల్రెడీ బీట్ చేసుకున్నది ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదండి మనం. అది దీని మీద ఆవిరి ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు ఇడ్లీలు అలా ఉడకబెట్టుకుంటాం కదండి, అలాగే ఇది ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. దీని మీద మూత పెడదాం. ఇలా మూత పెట్టుకొని దీని మీద కూడా ఒక మూత పెడదాం. ఇది ఒక పావు గంట పడుతుందండి ఉడకడానికి, 15 నిమిషాలు పడుతుంది. ఇది ఇలా ఉడకబెట్టుకుంది. ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నది చెప్తాను. ఓకే అండి, ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది అయిపోయిందండి. మీకు అయిపోయిందని తెలియాలంటే ఎలా చేయాలంటే స్పోర్క్ తీసుకొని ఇలా పెట్టండి. స్పోర్క్కి అసలు ఎగ్ అంటుకోదు. ఇది జున్ను ముక్కలా తయారైపోయింది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, కొత్తిమీర వేసాను, అది కూడా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. ఇందులో ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగేదాకా వేపుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇవి వేగే లోపల ఇందాక గుడ్లు చెరగొట్టి ఆల్రెడీ స్టీమ్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఈ లోపల ఇవి వేగుతూ ఉంటాయి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇది మనం కేక్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందో అలాగే చేసుకోవాలండి. ఇది కేక్ కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం ఒక పావు గంటలో అయిపోతుంది. సేమ్ జున్ను కూడా ఇలాగే చేసుకుంటాం మనం. పావు పాలతోటి చేసుకున్న జున్నది ఇలాగే వండుకుంటాం. సేమ్ అలాగే వండుకోవాలి. వండుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. క్యూబ్స్ లాగా, అంటే పన్నీరు ముక్కలు ఉంటాయి కదండి, అలా కట్ చేసుకుందాం. మొత్తం అంతా కూడా అలా ముక్కల్లా కట్ చేసుకుందాం. ఇంకోటి మొత్తం అంతా ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను. చూడండి, ఇది మీకు పన్నీర్ ముక్కల్లా ఉంటాయి సేమ్. అంతే, మొత్తం ఇలా ఆవిరి ఉడకబెట్టుకున్నామని ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత ఏం చేయాలని చూపిస్తాను.
ఓకే అండి, ఈ ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూను. గరం మసాలా ముద్ద 1 స్పూను. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసింది. ఇవన్నీ ఒకసారి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసి 5 నిమిషాలు. ఇందులోకి మసాలాలు పౌడర్ల కంటే ఇలాగ ముద్దల్లా నూరుకున్నవైతే గ్రేవీ అది బాగుంటుందండి, బాగా వస్తుంది. ఇలా చేసుకుంది 5 నిమిషాలు వేగండి. ఇవి వేగినాయండి. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ నేను రొయ్యల్లో పసుపు వేసి ఆయించి పెట్టానండి, అందుకని ఇందులో 1 స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే కళ్ళుప్పు వేస్తున్నానండి, 2 స్పూన్ల దాకా ఉంటుంది. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ ఆయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు ఇందులో వేసేద్దామండి. ఈ 5 నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగా. ఇందులోనే కొంచెం కారం కూడా వేసేద్దాం. వేసి ఒక 5 నిమిషాలు మగ్గని, 2 స్పూన్లు కారం, 5 నిమిషాలు మగ్గని. ఇలా మగ్గాయండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మంట మీడియంలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు అయిందండి, 5 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుదాము. ఒకసారి కలిపి ఇందులో గ్లాస్ వాటర్ పోసుకుందాం అండి. సరే, గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి రెడీ అవ్వడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడుకుంటాం. ఓకే అండి, ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారా, ఉడుకుతుంది కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందాం, 2 స్పూన్లు అండి. వేసి ఒకసారి కలుపుదాము. గుడ్డు ముక్కలు చూడండి ఎలా ఉడికాయో, పెద్ద పెద్ద. ఇందాక చిన్న ముక్కలు కింద కనిపించాయి కదా, ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలు కింద అయ్యి. ఇదంతా కలిపి ధనియాల పౌడర్ అంతా మొత్తం కర్రీకి పట్టేలా ఒకసారి 2 నిమిషాలు కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే కర్రీ తయారైపోతుందండి. ఒకసారి మళ్ళీ కొంచెం మూత పెడదాం, ఎందుకంటే నూనె తేలాలి. ఇంకానే కర్రీ రెడీ అవ్వడానికి ఇంకా టైం ఉంది. మళ్ళీ మూత పెట్టాలి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ తేలుతుంది పైకి. అయితే కర్రీ రెడీ అయిపోయినట్టు మీకు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండి జున్ను ముక్కలు పచ్చిరొయ్యలు కూర తయారైపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, వైట్ రైస్లోకి, నాన్, బటర్ నాన్, పుల్కా, చపాతీకి చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది ఎవరైనా చుట్టాలది వచ్చినా చేసి పెడితే వెరైటీగా ఉంటుంది కర్రీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.